9వ వాక్యాన్ని మనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని చాలు. ఈ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు చాలా చక్కటి లోతైన మాటలు ఈ సంఘంతో పంచుకుంటాడు. ఈ రోమా పత్రిక అంతా కూడా పౌలు మరి ఏ సంఘానికి చెప్పినటువంటి లోతైనటువంటి విషయాలు ఈ రోమీయులతో దేవుడు ఆ పౌలు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే వీడు మంచి జ్ఞానపరుడు. రోమీయులు అనేటువంటి వాడు మంచి జ్ఞానం కలిగిన వాడు. అంటే విద్యలో, సంస్కారాల్లో, కొన్ని ఆచార సంబంధమైన అనుభవాలలో చాలా లోతుగా ఉండే మనుషులు. అందుకని వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి పౌలు భక్తుడు చాలా, ఆయన మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఖచ్చితమైనటువంటి మాటలు. వీడు డక్క ముక్క తినగలిగిన వాడు అన్నమాట. నేను శృంగారపురంలో చెప్పాను, విప్లవానిపాలెంలో చెప్పే మాటలు వేరు, రైలుపేటలో చెప్పే మాటలు వేరు, శృంగారపురంలో చెప్పే మాటలు చాలా చాలా లోతుగా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, 16 ఏళ్ళ అనుభవం ఉంది వాక్యం. ఏ కోణంలో చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. అందుకని కాస్త లోతుగా చెప్తాం అన్నమాట. అక్కడికి వెళ్తే ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుసుకుంటుంటారు కాబట్టి కొద్దిగా తేలికపాటిగా చెప్తారు. పౌలు కూడా రోమీల దగ్గరకు వచ్చేసరికి ఆయన చాలా గట్టిగా చెప్తారు. ఇప్పుడు మనం చదువుకుంటున్న విషయాలు ఏమిటంటే, ఈ 12వ అధ్యాయంలో పరిశుద్ధులుగా జీవించడానికి అర్హమైనటువంటి ప్రవర్తన. మేము పరిశుద్ధులు అంటూ ఉంటారు. ఎలా పరిశుద్ధులు? క్వశ్చన్. ఏ విధంగా పరిశుద్ధులు? ఏ ఆధారాన్ని చూసి మనం పరిశుద్ధులు అని మనం అనుకోవాలి? బాప్తిస్మం పొందామని. పరిశుద్ధులుగా జీవించడానికి బాప్తిస్మానికి ఎటువంటి సంబంధం లేదు. బాప్తిస్మం అనేది నేను మరొక దేశానికి నేను సిద్ధపడుతున్నాను అనే దానికి ఒక గుర్తు, అంతే. ఒక గుర్తు, ఒక ముద్ర. పౌలు అంటాడు బాప్తిసాన్ని ఒక ముద్ర. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మెడలో తగిలించుకుంటారు కదా, దాంతో సమానం. అది తగిలించుకున్నది మాత్రం వాడు క్లాస్ పాస్ అయిపోతారా? ఆ ఐడి కార్డు పెట్టుకుంటారు, మెడలో తగిలించుకుంటారు. అది తగిలించుకున్నది మాత్రం వాడు చదువు వచ్చేసినట్టునా? బాప్తిస్మం కూడా అలాంటిదే. మనం తీసుకున్న రక్షణ బాప్తిస్మం, మనం కేవలం మేము మా దేవుని రాజ్యానికి అర్హులం కావాలి అనే దానికి ఒక గుర్తు. అయితే అర్హులం కావడానికి మన వ్యక్తిగత జీవితంలో మనం కొన్ని నడకలు నడవవలసిన అవసరత ఉంది. ఆ నడకలు ఇప్పుడు నేర్పిస్తున్నాడు రోమీయులకి పౌలు గారు. ఏమిటి ఆ నడకల్లో? మొదటి మాట నేను చెప్పను, కానీ చాలా విషయాలు ఉన్నాయి. 9వ వాక్యంలో మనం చూస్తున్నాం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. పరిశుద్ధమైన జీవితానికి అర్హమైనటువంటి ఒక సాధనం ఏమిటి? మనం దేనిని ఆధారం చేసుకుని మేము పరిశుద్ధులమని మనం చెప్పుకోవాలి అంటే, మనలో నిష్కపటమైన ప్రేమ ఉన్నప్పుడు మనం పరిశుద్ధులమని చెప్పుకోవాలి. నిష్కపటమైన ప్రేమ అంటే కపటం లేనిటువంటి ప్రేమ. ఇది ఎలా సాధ్యం? మనం కపటం లేకుండా ఎవరినైనా ప్రేమించగలమా? ప్రేమించాలని మనం చూస్తాం. వాళ్ళలో కొంత చెడు మనం చూసేసరికి వెంటనే మనకేం కలుగుతుంది? చూసారా? దీంట్లో మొదటి ప్రధానమైన బలహీనుడి నేను. నాకు మొదటి నుండి ఉండే గుణం ఏమిటంటే, ఎవరిలోనైనా పొరపాటు చూశానంటే ఆ మనిషితో నేను కలవలేనంతే.
ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు ఇవి నా చేప మీద కూడా పెట్టినట్టు. నిష్కపటమైన ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధులు. ఎప్పుడు కపటం లేని ప్రేమ మనం కలిగి ఉంటాం. మన ప్రేమ ఎప్పుడు భద్రంగా ఉండిద్దంటే ఎదుటివాడు మంచోళ్ళు అయినప్పుడు మన ప్రేమ భద్రంగా ఉంటుంది. ఎదుటివాళ్ళు అదుపు తప్పినప్పుడు మన ప్రేమ కాస్త ఏమైపోయింది, విఫలమైపోయి దాంట్లో కపటం అనేది వచ్చేస్తుంది తప్పనిసరిగా. ఇది మానవ శరీరం, మానవ అంతరంగం కాబట్టి ఇది ఇలా వచ్చేస్తుంది. అందుకని పౌలు దానికి గైడెన్స్గా మరొక మాట మాట్లాడుతుంది. మొదటి మాట ఏమిటి? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని చెప్పి దాన్ని మళ్ళీ దానికి ఇంకొక గైడెన్స్ ఇస్తున్నాడు క్రింద. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మనం చెడుని చూడగానే మన ప్రేమ ఏమైపోయింది? ఇక మన ప్రేమ పెటాకులైపోతుంది. చెడు చూడగానే మన ప్రేమ పెటాకులైపోద్ది. అందుకని పౌలు గారు అన్నాడు, మీలో ఉండే ప్రేమ కలవరపడకుండా అది మంచిగా ఉండాలి అంటే మన ఫోకస్, మన గురి దేని మీద పెట్టాలి? ఆ వ్యక్తిలో ఉన్న చెడు మీద కాదు, కానీ మంచి మీద పెట్టమన్నారు. ఇది ఎదుటి వారి కోసం చెప్పిన మాట కాదు, మన ప్రేమను మనం భద్రపరుచుకునే దానికి చెప్పిన మాట. చూసారా? ఒక్కోసారి మనకున్నవి మనం జాగ్రత్త చేసుకునే దానికి ఈ జాగ్రత్త అనేది ఎదుటి వారి చేతిలో పెడతండి. వాళ్ళ విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నామో మనకున్నవి అనిపోతాయి. అసలు యేసుప్రభు సేవ, యేసుప్రభుతో కలిసి జీవించే జీవితమే మన క్షేమం ఎదుటి వారి మీద ఉంది. మీరు మీ ముందున్న వారి పొరపాటును క్షమించినప్పుడు నేను మీ పొరపాటులు క్షమిస్తాను. ఇప్పుడు మన చుట్టూ ఎవరి చేతిలో ఉన్నట్టు? మనం ఎవరు క్షమించాలంట? మనకి హాని చేసిన వాళ్ళు, ఇబ్బంది పరిచిన వాళ్ళు, మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనం నిందించిన వారు, వీళ్ళని మనం క్షమించినప్పుడు మన పాపం క్షమిస్తాడంట దేవుడు. ఇప్పుడు మనం మన పాపం క్షమించబడాలని మనకుండే ఉద్దేశం. అయితే దేవుడు పెట్టినటువంటి ఒక సూత్రమైన కీలకం ఏమిటంటే, మీ పొరపాటును క్షమించాలంటే మీ ఎదుట ఉన్న వారి పొరపాటు మొదట మీరు క్షమించాలి. ఇప్పుడు మన కోసమైనా మనం ఎదుటి వారిని క్షమించాలి. ఇప్పుడు మనం క్షమించే దాంట్లో దిగితే ఒక్కోసారి మాట వచ్చినప్పుడు, యో నేను నిన్ను క్షమించాను కాబట్టి సరిపోయింది, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను క్షమించాను అని మనం ఏదో బాగా చెప్పుకుంటాం. ఎవరి కోసం క్షమిస్తావు? నీ కోసమే నువ్వు క్షమించాలి. క్షమించకపోతే నువ్వు నరకానికి పోతావు. ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. మరి నీ మేలు కోసం నువ్వు క్షమించావు, ఆమె కోసం నువ్వు క్షమించావా? చూసారా? యేసు ప్రభు మహాజ్ఞానం కలిగిన ఆయన జ్ఞానానికి అధినేత కాబట్టి ఎవరి జుట్టు ఎవరి చేతులు పెడితే వీళ్ళు ఐక్యంగా జీవిస్తారా? నా బిడ్డలుగా జీవించాలంటే వీళ్ళ జుట్లు ఒకరి చేతులు ఒకరి పట్టేయాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని పర్యాయాలు నేను వీళ్ళ మధ్యకి వెళ్ళి పరిచయం చేయకూడదు అనుకోలేదు. నేను ఆ నిందలు అవమానాలు నా కళ్ళ ముందు నా గుండె పగిలేటట్టు చేస్తా ఉంటాయి. ఇన్ని పర్యాయాలు నేను ముఖం చూడకూడదు అని నేను వెనక్కి తగ్గితే దేవుడు నన్ను ముందు ప్రోత్సాహపరిచి, ఇలాంటి వాక్యాలు ప్రోత్సాహపరిచి సచ్చినట్లుగా తీసుకెళ్ళాను. నాలుగు ముందు నేను సచ్చినట్లుగా చూసారా? అందుకని మన యొక్క పరిశుద్ధత అనే విషయంలో పౌలు చాలా చక్కని క్లారిటీ. పౌలు గారి మాటలు అర్థం చేసుకుంటాం కష్టం, కానీ అర్థం చేసుకుంటే మాత్రం అది జుంటు తేలి కాదు లాంటి. పౌలు అంటాడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. అది ఎలా సాధ్యమయ్యా అని మనం కనుక పౌలు గారి ముందుండి, అది ఎలా సాధ్యమయ్యా? మేము ప్రేమించాలని చూస్తున్నాం, వాడేదో మాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, అప్పుడు ప్రేమ ఎలా ఉండిద్ది? నేనైతే అనేవాడిని ఆయన ఉన్నట్టయితే,
అప్పుడు నాలాంటి వాళ్ళు అంటారేమోనని వెంటనే ఒక పక్కన ఇంకో మాట అన్నాడు, చెడ్డదానిని అసహించుకోండి. ఆ మనిషిలో ఇది చెడు ఉందనుకో, ఆ చెడుని అసహించుకో. కానీ ఆ మనిషిని కాదు, మనిషి దేవునికి ప్రాముఖ్యం. మనిషిలో ఉండే చెడు మాత్రం దేవునికి అసహ్యం. ఆ క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. మనం వాళ్ళు చెడును మాత్రమే అసహించుకుందాం, వారిలో ఉండే మంచిదాన్ని మనం ఆ మంచిదానిని బట్టి మనం ప్రేమించాలి. ఆ మాటకు వస్తే మనలో ఏ మంచి ఉందని ప్రభు మనం ప్రేమించాలి. ఏ మంచి ఉందని దీవెని గారు పాట చేస్తారు. ఏ మంచి లేదయ్యా నన్ను ప్రేమించుటకు, మాకే దేవుని దీవెని అంటే ఆయన బలమైన సేవకు పేరు ప్రఖ్యాతులు ఆయన రాకపోయినా ఆయన పరిచర్యకి మంచి సేవ. ఇంచుమించు యేసుని గారి అనుభవాలు ఆయన జీవితంలో పెళ్లి లేదు, మంచి సేవకు. అయితే మరి పేరు మాత్రం బయటికి రాకపోయినవి నిప్పు లాంటి సేవ చేస్తుంది ఈరోజు దేవుని గారు. ఆయన రాసుకున్న పాట అది. ఏ మంచి నాలో లేదయ్యా, ఏమి లేని దరిద్రుని, ప్రేమించడం తెలియదు, ద్వేషించడం తెలియదు, పందివలి కుక్కవలి పొరులాడిని బ్రతుకున్నది అని ఆయన రాసుకున్నాడు ఆ పాట. నిజమే కదా. మనలో ఏ మంచి ఉంది? యేసు ప్రభు నీ వైపు చూసేదానికి నీలో ఏ మంచి ఉంది? వెతుకు, దీనికి సమాధానం వెతుకున్నా. మన పూర్వోత్తరాల నుంచి వెతకండి. తల్లి గర్భంలో మనం పుట్టింది మొదలుకొని మనకు ఒకొచ్చిన కాడి నుంచి ఆలు మనం స్టార్ట్ చేసుకున్న దగ్గర నుండి ఈ రోజు వరకు నీలో ఈ మంచి ఉంది అని తీసి పక్కన పెట్టు. ఎదుటి వారి విషయంలో మనం ఆలోచించాలి. మనలో ఏ మంచి లేదు. మనలో ఏ మంచి లేకపోయినా క్రీస్తు మనల్ని హక్కులు చేర్చుకొని మన కన్నీళ్లు తుడిచి మన రోగాలు తొలగించి ఎవరికి విలువలేని పరిస్థితులు మనం కొట్టుకులాడుతున్నప్పుడు మన కాళ్ళ క్రింద ఒక బండగా ఆయన నిలబడి మనల్ని నిలబెట్టాడే. ఈ పాటి వరకు నీ ఎదుటిన్న మనిషి చూపించలేవు. ఈ పాటి ప్రేమ నీ ఎదుటిన్న మనిషికి నువ్వు చూపించలేవా? దేవుడే నిన్ను సహించాడే. మనం ఏ పాటి వాళ్ళం? అందుకని పౌలు అంటాడు, మీ ప్రేమ కపటమైనదిగా ఉండకూడదు, పొరపాటు. అలా ఉంటే మనం పరిశుద్ధులు కాదు. మనం పరిశుద్ధులు అని చెప్పుకోవాలంటే నీకు ఉండవలసిన నెంబర్ 1 క్వాలిటీ ప్రేమ. బైబిల్ మొత్తం మీద ప్రేమ మంచి క్వాలిటీ. ప్రవచనాలు ప్రగల్భులైన వ్యర్థపరచబడతాయి, కానీ ప్రేమ మాత్రం ఎన్నటికీ అది చెప్పుచాను. దానికి ఫ్రిడ్జ్ అవసరం లేదు, పాలు కాకుండా పెట్టుకుంటుంది. దానికి ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండదు. ఆ ప్రేమ శాశ్వత కాలం అలాగే నిలబడుతుంది. అందుకని ఈ రాత్రి మనం తెలుసుకునే ఈ వాక్యంలో సత్యం ఏమిటంటే, మనం ఎదుటి వారికి చూపించే ప్రేమ కపటం లేని ప్రేమగా ఉండాలి. మనసులో ఎదుర్కొని బయటికి వందనాలు, బయటికి నవ్వటం, బయటికి సంతోషం ఉన్నట్టు నటించటం, ఇది వేషధారణని బైబిల్. క్రైస్తవుడు రియల్ మ్యాన్, ఒరిజినల్గా ఉంటాడు, లోపల కానీ బయట కానీ. క్రైస్తవుడు ఎలా ఉంటాడు? నిజముగా ఉంటాడు. అందుకని క్రైస్తవుడు అద్దము లాంటి వాడు. దేవుని వాక్యం అద్దం లాంటిదే. వాక్యాన్ని ధరించిన మనం కూడా అద్దం లాంటి వాడిని. ఎవరన్నా వచ్చి మన పక్కన నిలబడితే మనలో నుండి ఆ వ్యక్తిని మరొకటి చూడాలి. అంటే మనం కాస్త మసకగా ఉంటే ఇతన్ని అవతల ఒకటి చూస్తాడా? ఇప్పుడు ఈ అద్దాలు ఉన్నాయి, దీనికి మస్కేసారు అద్దానికి.
ఏమి వేశారు? దాన్ని నల్లకాలు వేశారు. అందుకని బయట ఉన్న వాళ్ళు కనబడరు, మన ముఖాలే మనకు కనబడరు. దానికి నలుపు లేకుండా తేటగా ఆ అద్దానికి ఉన్నటువంటి గుణాన్ని అలాగే వదిలేసి ఉంటాయి. మనం బయట ఉండే వాళ్ళని అద్దంలో కూడా చూడవచ్చు. ఈ అద్దంలో కూడా బయట ఉన్న వ్యక్తిని మనం ఎలా చూడగలుగుతున్నాం? బయట వాళ్ళకి మనకి మధ్య అద్దం ఉందిగా, అద్దం ఉన్నా కూడా మనం చూడగలుగుతున్నాం అంటే అద్దం యథార్థంగా ఉంది అని స్పష్టమైపోయింది. క్రైస్తవుడు అలాంటి వాడే. ఎంతమంది చూసినా క్రైస్తవుడి జీవితంలో లోపల బయట ఒకే విధంగా ఉన్నాయి. అది కపటం లేని మనిషి, కపటం లేని మనిషి. ఇలా ఉండమని రోమీయుల్ని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని. 10వ వాక్యం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై. ఏం గలవారమై? అనురాగము గలవారమై. అనురాగం అంటే ఎక్కడ ఉంటుంది? అసలు అనురాగం అంటే ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అనురాగం ఉంటుంది. ఎందుకని? వీళ్ళిద్దరిలో ప్రవహిస్తున్న రక్తం ఒకే రక్తం కాబట్టి. దేవునికి స్తోత్రం. ఒకే రక్తం కాబట్టి అనురాగం ఉంది. అనురాగం ఉంటుంది. మా ఇంట్లో పెద్ద పిల్లని కదిలితే చిన్నపిల్లలు ఊరుకోరు, చిన్నపిల్లని కదిలితే పెద్ద పిల్లలు ఊరుకోరు. ఏం చెడుతున్నావు అంటారు. వాళ్ళకు ఆ వయస్సు నుండే అనురాగం తనకు వస్తుంది. ఆ వయస్సు నుండే వాళ్ళిద్దరు కలిసి వాడిని కొడతారు. నరకలేదండి, వాడు ఇప్పుడిప్పుడే లేచి నడుస్తున్నాడు, కొద్దిగా నడిచి మళ్ళీ ఆఖరికి పడతా ఉంటాడు. నడకొస్తున్న కానీ పొరపాటు బ్యాగట్ల కిందకి లేచి ఊగిలాడుకుంటా నడుపుతాను. ఎప్పుడన్నా వీడెళ్ళి పెద్ద పిల్లని కొట్టినా చిన్న పిల్లని కొట్టినా ఇంకో పిల్ల వస్తుంది రోజు. నేను ఎందుకు కొట్టావు అని వాడికి దంచేస్తున్నాను. వీళ్ళిద్దరు కలిసి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏముంది? అనురాగం. అనురాగం. ఒకరికి బాధ కలిగితే మరొకరికి బాధ వచ్చేస్తుంది. ఇది సహోదరుల మధ్య ఉండాలని పౌలు గారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాడు ఎంతగా వాక్యంతో నింపబడితే ఈ మనసు వచ్చిందమ్మా. చూడండి, సంఘంలో ఒక తల్లి కడుపును పుట్టిన వాడు కాదు, ఒక ప్రాంతం నుండి వచ్చేవాడు కాదు, పలు రకాలైన ప్రాంతాల నుంచి పలు రకాలైన అలవాటు కలిగిన వాళ్ళు, పలు రకాలైన మనసు కలిగిన వాళ్ళు, పలు రకాలైనటువంటి అభిప్రాయాలతో నిండిన వాళ్ళు సంఘంలోనికి వస్తారు. అయితే పౌలు ఏమంటాడు? మీరు సంఘంలోకి వచ్చారు. సంఘం అంటే ఏమిటి? అది క్రీస్తు శరీరం, క్రీస్తు బాడీలోనికి మీరు వచ్చారు. ఆ బాడీ పక్షపాతం కలిగింది కాదు, ఆ శరీరం కపటం ధరించింది కాదు. అది పాపినైనా పరిశుద్ధునైనా ఏకరీతిగా ప్రేమించగలిగినటువంటి ఆ బాడీ, ఆ క్రీస్తు శరీరం అనే సంఘం. దానిలోనికి మీరు వచ్చినప్పుడు మీరు విభిన్నమైన ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళుగా ఉండకూడదు, విభిన్నమైన ఆలోచనలు కలిగిన వాళ్ళుగా ఉండకూడదు, వేరు మనస్తత్వాలు కలిగిన వారిగా ఉండకూడదు. ఒకే శరీరంలోనికి మనం వచ్చాం కాబట్టి మన మనస్సులు కూడా ఒకే విధంగా ఉండాలి. అందుకని మీ మధ్య సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగము గలవాలి. ఒక తల్లి కడుపును పుట్టినప్పుడు అనురాగం అనేది ఉంటుంది. మనం ఒకే శరీరంలో మనం పుట్టి పెరుగుతున్నాం కాబట్టి మనలో ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డల కంటే కూడా ఇది ఇంకా బలమైన అనురాగం. ఈ అనురాగాలు రేపు పెద్ద అయిన తర్వాత, వాళ్ళకి భర్తలు వచ్చిన తర్వాత, ఒక భర్త ఏమో ఇంజనీర్ అవుతాడు, ఒక భర్త ఏమో చేతి పనివాడు అవుతాడు. ఇంజనీర్ కుటుంబాన్ని చూసి చేతి పని కుటుంబం ఏం చేస్తుంది? వ్యసనం పడుతుంది. అప్పచెల్లెల మధ్య ఉన్న వ్యత్యాసాలు నేను ఎన్ని చూడలేదు, ఇలాంటివి ఎన్ని చూడలేదు. చిన్నప్పటి నుంచి ఒకే ప్రేమతో పెరిగారు, ఒకే చోట పెరిగారు. పెద్ద అయిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఒక ఆమె చేసుకున్న భర్త ఏమో మంచి ధన సంపాదకుడు, ఇంకొక ఆమె చేసుకున్న భర్త ఏమో మంచిగా ఖర్చుగాడు.
ఈ ఖర్చుగారి దగ్గర రూపాయి ఉంటుందా? ఉండదు. అందుకని రూపాయి లేని కుటుంబం రూపాయి లేనట్టుగానే ఉంది, రూపాయి దాచిన కుటుంబం రూపాయి దాచినట్టుగానే ఉంది. ఆ వ్యత్యాసానికి ఈ డబ్బు లేని పిల్ల వాళ్ళ అక్క మీద వ్యసనం పెంచు. మనం బయటికి వెళ్ళాల్సిన పని ఏముందండి? లేయా రాహేలు మధ్య జరిగింది ఏమిటి? లేయా రాహేలు మధ్య జరిగింది చూసారా? అంటే కారణం ఏంటో తెలిసిన, ఒక తల్లి కడుపును పుట్టిన వారి అనురాగాలైనా దెబ్బతింటాయి, కానీ క్రీస్తు శరీరంలో ఉన్నవారి అనురాగాలు ఎక్కడ దెబ్బతినో అక్కడ దెబ్బతిన, ఎక్కడ దెబ్బతినే పని లేదు. దేవుని స్తోత్రం. ఇది శాశ్వతమైనది క్రీస్తు అనురాగం. క్రీస్తు యేసులో మనం పొందుకుంటున్న ఈ అనురాగం, ఈ ప్రేమ శాశ్వతమైనది. ఇది ఎన్నడూ తొలగిపోయేది కాదు, ఎన్నడూ తొలగేది కాదు. అందుకని ఈ అనుభవాన్ని పౌలు గారు అంటాడు, మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు పరిశుద్ధులు అనడానికి ఒక అర్హత కలిగి ఉండాలి. చూసారా? మనం బాప్తిస్మం పొందగానే సరికాదు, అది మొదటి మెట్టు. ఇక ఆ తర్వాత ఆ కొండ ఎక్కడానికి, ఎత్తైన కొండ ఎక్కడానికి ఇక చాలా మెట్లు ఉన్నాయి. ఎంత ఆయాసం వచ్చినా ప్రయాసం వచ్చినా కాళ్ళు నొప్పులు వచ్చినా మనం ఎక్కాల్సిందే. ఎక్కకపోతే మళ్ళీ ఆడికి చారలేం కదా. మనం వెళ్ళేది ఎక్కడికి? అందులో నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే మనం ఎంత తిప్పులు పడాలి, ఎంత కష్టపడాలి. ఆ కష్టం అంతా ఇక్కడ వ్రాయబడింది చక్కగా. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఏమించుకోవాలంట? ఇది ఉండాలి మన జీవితంలో, ఇది ఉండాలి తప్పనిసరిగా. ఒకరి విషయంలో ఒకళ్ళు గొప్పగా పెంచుకోవాలి. ఇప్పుడు పిల్ల ఏమంటది? అన్న నువ్వు బాగా పాడతావన్నా అని నన్ను అంటుంది. నేనేమన్నాలో తెలిసిన, దేవుడు ఇచ్చింది అన్నీ కాకుండా ఊరుకోకూడదు. నాకంటే నువ్వు బాగుపడతావమ్మా అని నేను తిరిగి మళ్ళీ పిల్లని అంటే ఘనత అనేది ఒకరికి ఒకరు ఇచ్చుకుంటుండాలంటే ఇచ్చుకుంటుండాలి. దేనికి ఇవ్వమన్నాడు? ఇచ్చుకోమన్నాడు. ఇట్లాగా చూడండి, మీరు అక్కడ మాట చదివితే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. మీరు ఇది చెయ్యాలి, మనం తప్పనిసరిగా చేయాల్సిన పనిది. మనం తప్పనిసరిగా ఒకరిని మనం మెచ్చుకుంటుండాలి, వారిని మనం ఘనపరుస్తూ ఉండాలి. మరి నాకంటే బాగుపడుతున్నాడు అని ఘనపరుస్తూ ఉండాలి. ఇది మరి వాక్యంలో ఎందుకు ప్రవేశపెట్టాడు ఈ మాట? ఇలా ఘనపరుచుకోవటం లోకం చూసి, ఈ ఘనపరుచుకునే ప్రేమని ఆ అనుభవాన్ని చూసి లోకం మనలో లేనిది వాళ్ళలో ఉన్నదో చూడండి రాని లోకం చెప్పలేసుకునే దానికి దేవుడి పంచమంటున్నాడేమో మనకి. దేవుడి స్తోత్రం. చూసారా? మనం సంఘంలో ఉన్నప్పుడు మన సాటి వ్యక్తిని మనం ఏం చేయాలంట? ఘనతగా ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఆ మనిషి తిరిగి మనల్ని గొప్పగా ఒప్పుకుంటుంది. ఇలా మనం తప్పనిసరిగా చెప్పుకుంటుండాలి. ఒకరి ఘనతలు ఒకరు ఎంచుకొనుడి అని బైబిల్ చక్కగా చెబుతుంది. అలా తర్వాత 11వ వాక్యంలో, ఆసక్తి విషయంలో మాంధీరు కావద్దు. ఆసక్తి విషయంలో దేని యందు ఆసక్తి చూపించమంటాడు? అసలు వాక్యం మీరు ఆసక్తి కలిగి ఉండండి. దేని గురించి అని ఉంటుంది? స్కూల్లో పంతులు గారు ఉన్నాడు, మీరు ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు అనుకో. అంటే ఆయన దేని గురించి చెప్పుకుంటాడు? ఇళ్లలో విషయాల గురించి ఆసక్తి కలిగి ఉండమని చెప్పుకుంటాడా? స్కూల్లో చెప్పే పాఠాల గురించి ఆసక్తి కలిగి ఉండమని చెప్పుకుంటాడా? ఇప్పుడు అదే ఇందాక నేను చూసి వచ్చిన పాఠం ఫేస్బుక్లో, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక పాస్టర్, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక పాస్టర్, యేసుక్రీస్తు కూడా దేవుడే అని ఇంకొక పాస్టర్. వాళ్ళ వాదోపవాదాలు చూస్తే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వ్యక్తిని చూస్తే ప్రాక్టీస్కు సంపేయాలనిపించింది. ఆయన పెద్ద అతనితో వాదం చేస్తున్న పాస్టర్ గారు ఇంకొక ఆయన యవనస్తుడు,
ఎంత ఓర్పుగా మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద అయినా తల తిమ్మిరెక్కిన మాట మాట్లాడుతుంటే యవనస్తుడైంది ఎంత ఓర్పుగా గౌరవించి మాట్లాడుతున్నాడు. నాలో లేదా సహనం నిజంగా కంటితో చూస్తూ వింటున్నా. నాకే నా సహనం కోల్పోయే కొద్దిసేపు. నా ముందు కనుక వీడుంటే ఈ తల మీద ఇంటిలన్నీ రాలిపోయాయి, రాకపోతే వాడని. వాక్యం అంత స్పష్టంగా చెబుతూ ఉన్నా యేసుక్రీస్తు దేవుడు కదా. షూటు కోట్లు వేసి వచ్చుకొచ్చిన పెద్ద వయసు కలిగిన చదువులేమో పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాట్లాడే చదువు దేనికి? 4 తీసుకుంటా పనికిరాని చదువు. సంస్కారం, జ్ఞానం, వివేకం లేని చదువు దేనికమ్మా? ఒక మాటకి అర్థం ఏంటో తెలుసుకోలేని చదువు దేనికి? చదువు అనేది దేనికి? ఉద్యోగం రావాలని కాదు. ఉద్యోగాన్ని బట్టి దేవుడు పోషించట్ల ప్రజలందరినీ. ఈ రోజున భూమి మీద కూలినాలు చేసుకున్నవాడు కూడా బ్రతుకుతున్నాడు, మేడలు జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఉద్యోగమే కాదు, మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఏది మంచి చెడు అర్థం చేసుకోగలిగిన ఆ స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. పశువులకి పక్షులకి వేచి లేదు, ఒక మానవుడికే ఇచ్చాడు మంచి చెడు గుర్తించడానికి. అది కూడా మీరు కొంతమంది ఏడవలేకపోతే ఇంకే పశువుల్లోకి వెళ్ళి మేయొచ్చుగా, ఆ గేదెల్లోకి వెళ్ళి పేడ వేసుకొని కూర్చోవచ్చుగా. బైబిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. దైవికమైన ఒక మనిషి ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన దేని యందు ఆసక్తి చూపమని చెప్పుకుంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఫలానా దాన్ని ఆసక్తిగా ఉండమని చెప్పలేదు కదండి అని ఉంటాడు. ఇప్పుడు ఆయన కనుకుంటే, ఇప్పుడు నేను చూసిన యేసు ప్రభు దేవుడు కదా అనే మనిషి ఉన్నట్లయితే నేను చెప్పే వాక్యంలో తప్పు పట్టుకొని ఇదిగో దీని యందు ఆసక్తి చూపమని అక్కడ రాయబడి ఉందా? చెప్పు. మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దనే బృందు, కానీ ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉండండి అని చెప్పాడా అని క్రాస్ పాయింట్ తల తిమ్మిరెక్కిన మాట మాట్లాడేవాడు. లాయర్ దగ్గరికి వెళితే మీరు ఆసక్తిగా ఉండండి అంటాడు. ఏ విషయంలో ఆసక్తిగా ఉండమని ఉంటాడు? లాయర్ దగ్గరికి వెళ్తే కేసు విషయంలో మీరు అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా ఉండండి. కేసు విషయంలో అంటే లాయరు అతని సబ్జెక్టు కేసుకు సంబంధించింది కాబట్టి ఆయన చెబుతాడు. వైద్యుడి దగ్గరికి వెళ్తాం, వైద్యుడు అంటాడు మీరు ఆసక్తిగా ఉండండి. దేని విషయంలో చెప్పుకుంటాడు ఆయన? ఆరోగ్య విషయంలో మీరు ఆసక్తి అంటే ఆయన సబ్జెక్ట్ అది. స్కూల్ పంతులు గారు పిల్లలకు చదువు చెప్పే పంతుల దగ్గరికి వెళ్తాం, ఆయన ఆసక్తిగా ఉండండి అంటాడు. అంటే ఆయన ఏ విషయంలో చెప్పుకుంటాడు? పిల్లలను చదివించే విషయంలో మీరు ఆసక్తిగా ఉండండి అని చెప్తాడు. అదే ఒక దైవ సేవకుడి దగ్గరికి వస్తే దైవ సేవకుడు ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు అనుకున్నా, ఆయన ఏ విషయంలో చెప్పుకుంటాడమ్మా ఆయన అర్థం చేసుకోవద్దు. ఏమా కొంతమంది అర్థం చేసుకోలేదు మనుషులు ఉన్నారు. జాగ్రత్త, అలాంటి వాళ్ళు చాలా డేంజర్. మనం వాళ్ళకి కలవకూడదు, తిరగకూడదు. అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని మనిషి దగ్గర వాళ్ళ నేడు కూడా మన మీద పడదు. ఇక్కడ వద్దునా మీరంత జాగ్రత్తగా ఉండండి. బైబిల్ అంటుంది ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఏ విషయంలో? సంఘం, ప్రార్థన, సహవాసం, ఐక్యత. మనం వాక్యంలో వింటున్న ప్రతి విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సమయంలో మీరు విన్న ఈ కొద్ది మాటలు ఏదో మీరేం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి అని అర్థం. అంటే ప్రేమించడంలో, క్షమించడంలో ఆసక్తి కలిగి ఉండండి. దీనిలో మీరు మాంద్యులు కావద్దు. అంటే మందంగా నడవద్దు. నాలుక మందం ఎక్కితే ఏం చేయలేడు? చదవలేడు. ఒళ్ళు మందం ఎక్కితే ఏం చేయలేడు? పని చేయలేడు. మందం అనేది మనిషిని ఏది చేయాలో అది చేయనీయకుండా అడ్డుపడుతుంది. అందుకని మందం అనేది మనిషిలోకి రాకుండానే జాగ్రత్త పడాలి. మందం అని మనం ఆసక్తి విషయంలో మందం కావాలి. ఆసక్తి విషయంలో మనం ఇప్పుడు
మందం ఎక్కినట్టుగా ప్రవర్తన, చురుగ్గా ఉండాలి ఆసక్తి విషయంలో. ఆ తర్వాత ఇంకొద్ది మనం క్రింద చదివితే ఆత్మయందు ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. మనం దేవుని ఎలా సేవించాలి? ఏ విధంగా సేవించాలి? ఏదో ఒక పాట 2 పాటలు పాడి ఆమె నన్ను నేను దేవుని సేవించేసి నేను దేవుని పరిపూర్ణంగా సేవించేశాను అని కూర్చుంటున్నాను. బైబిల్ అంటుంది ప్రభు రక్తులు మనం కడుగుబడిన తర్వాత పరిశుద్ధులు అని మనం పిలువబడాలంటే మనం ప్రభుని ఎలా సేవించాలో తెలిసిన ఆత్మతో, ఆత్మయందు తీవ్ర స్థాయి. వాయుగుండాలు పడినప్పుడు గాలి తీవ్రంగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. మనం అజాగ్రత్తగా ఉంటే ఏం చేస్తుంది గాలి? ఇక్కడ ఉన్నాం నీకు తాగుతూ పడి తీవ్రత అంటే అలా ఉండేది. తుఫాను వచ్చే సమయంలో సముద్రం తీవ్రంగా ఉంది, అలలు తీవ్రంగా ఉంటాయి, మీరు జాగ్రత్త పడండి అంట. సముద్రపు అలలు ఏ విధంగా ఉంటాయట? తీవ్రతగా ఉంటాయి. అంటే అవి ఉవ్వెచ్చున ఎగిరి పడతా ఉంటాయి, మనం వాటిని తట్టుకోలేము, దాంట్లో ప్రాణాలు కోల్పోతాం. అందుకని సముద్రం తీవ్రత పెరిగినప్పుడు వేటగాళ్ళని సముద్రం మీదకి వెళ్ళవద్దని 1వ నెంబర్ జెండా 3 నెంబర్ జెండాలు వాళ్ళు రెడ్ జెండాను ఎగరేస్తారు. మీరు వెళ్ళమాకండి, ప్రమాద స్థాయిలో ఉంది సముద్రం, అది తీవ్రంగా ఎగిరి పడుతుంది అని అంటారు. తీవ్రత అంటే ఇతరులు తట్టుకోలేని విధం, మన స్థాయి, మన శక్తికి మించింది తీవ్రత. ప్రభువును మనం సేవించేది ఏ విధంగా సేవించాలంట? మన శక్తికి మించి, చూసారా, మన బలానికి మించి. పాట పాడమంటే ఇక్కడ కూర్చొని పాడే పిల్ల గొంతు ఆ పక్కన ఉన్నవాడికి కనపడదు. మనమేమో మ్యూజికుల మీద ఉన్నామా? సరే చిన్న గొంతుతో పాడుతుందరే, మనం కూడా సౌండ్ తగ్గించుకున్నామని ఆ కీబోర్డ్ సౌండ్ తగ్గిని మన ముందు పెట్టుకునేది ఏంటి? డ్రమ్ము. ఈ పిల్ల డ్రమ్ కొట్టిందంటే చిన్న పాడే వాళ్ళు పాటలు అనమాట, జబిరి పడేసి ఇలా పిల్లలకు జబర్తమే నేర్పించాను. మరి అట్టేటప్పుడు ఈ పేరు లోన్ పడుతుంది, ఏమైనా పెట్టింది. ఆ పిల్ల మహోన్నతుడు అనేది మనమేమో సుందరుడు అన్నట్టుగా మనకి వినపడి మనం సుందరుడు అంటాం. అటు మహోన్నతుడికి అటు సుందరుడికి మధ్య కనెక్షన్ కుదరక ఆ పాట చెడిపోతుంది. పాట ఎప్పుడైనా శృతి తప్పితే అప్పుడు సాతాను కూర్చుంటాడు. శృతి తప్పడం అంటే మాకు ఇష్టం. డ్రమ్ముకి మనం పాడేదానికి సంబంధం లేకుండా చూసారా, మనం రాజు వాళ్ళ పిల్లడు పుట్టినరోజుకి కీబోర్డ్ కొట్టే పిల్లడు కొత్తగా నేర్చుకుంటున్నాడు. ఆడు మొదట 1-2 పాటలకి ఎట్టగొడతాడని చూస్తే బాగా ఆ పర్లేదులే ఒక లైన్లోకి ఉన్నాడని ఇక మేమిద్దరం దిగాం పాడతాను. ఎవరిద్దరు? శివబాబు నేను ఇద్దరు కలిసి దిగితే మేము ఎత్తుకున్న పాటకి వాడు అసలు ఎట్టగొట్టాలో వాడు తెలియక మమ్మల్ని బేజారు చేసేసి చచ్చిపోయి పాట పాడాలి, శృతి లేకుండా కొట్టాం. మనం పాడేటప్పుడు, దేవుని పాట పాడేటప్పుడు మనకి ఒక మనసు కలగాలి. ఏమన్నా తెలిసిన, నేను పాడుతుంది నా దేవుని మహిమ కోసం. నేను ఎంత బలంగా పాడితే నా దేవుని నామం అంత బలంగా మహిమపరచబడింది అని నీవు స్వరం ఎత్తటమే లోపల నవనాడుల్లో నుంచి రావాల వాయిస్ అని. ఎక్కడి నుంచి అంటే నువ్వు అట్లే ఉంటావు, గొంతు పోయిద్దేమోనని గలమెత్తి స్వరమెత్తి పాడాలి. ఆదివారం ఆరాధన చేసుకునేటప్పుడు నాకేమనిపించిందంటే లోన్ పేగులన్నీ ఈ ఏడుకు వస్తున్నట్టుండే. అంటే ఉన్న ఓపిక అంతా కూడా మూట కట్టి లాగి నేను పాటకు అందిస్తూ ఉంటాను. ఈ పేగులన్నీ కలిసి 7 గొంతులకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు.
అంత బలంగా పడదు, ఎందుకంటే డ్రమ్ము వినపడదు. ఈ డ్రమ్ము శబ్దాన్ని చేయించుకొని నా స్వరం నా ఎదుటుండి ఆరాధించే ప్రతి ఒక్కరు చెవుల్లో పడాలి స్వరం. అది నా గురి. అందుకని నేను ఇంకెంత శబ్దం పెట్టాలి, అంత శబ్దం పెట్టి ఆరాధిస్తుంటే ఇప్పుడు లైన్లోకి రావట్లేదు గొంతు. ఇదివరకు ఆరాధన అయిపోగానే ఆ తెల్లారు 1-2 రోజుల్లో మళ్ళీ కవర్ అయిపోయేది, మళ్ళీ ఆదివారానికి సిద్ధపడి ఉండేది. ఇప్పుడు ఇక సిద్ధంలోకి రావటం లేక నేను ఎట్టే ఉండిపోతాను అని అంటుంది గొంతు. అయినా నేనేమో ఊరుకుంటానా? నేను దానికి రాబడి పడుతున్నాను, ఎందుకంటే అరగటం మంచిది కదా, దేవునికి ఇస్తాం. కనుక మనం దేవునికి ఏది చేసినా ఎలా చేయాలంట? తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు పరిశుద్ధాత్మ నిన్ను ఎంతగా రెచ్చగొడితే అంత తీవ్రతగా నువ్వు దేవుని సన్నిధిలో సేవించాలి. దావీదుని పరిశుద్ధాత్మ రెచ్చగొడతా ఉంటే ఒంటి మీద వస్త్రం తొలుగుతుంది కూడా ఆయనకి తెలియకుండా అలా నాట్యం చేస్తున్నాడు మనసు. మిద్ది మీద నుండి చూస్తున్నాను భార్య, ఏంది అలగా జనం మధ్య కూర్చొని వస్త్రం పోయేది కూడా తెలియకుండా డ్యాన్స్ చేస్తున్నాడు అని ఆమె నోటి కూర్చున్నట్టు మాట్లాడు. అప్పుడు ఈయన అంటాడు, నేను ఎవరి ముందు నాట్యం చేస్తున్నాను? ఆయన ఎవరు? గొర్రెలు కాపురిగా ఉన్న నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయన. ఆయన కోసం నేను చేస్తుంటాను, నువ్వెవరు పనికి పనిగా నర్మై గద్దించాడు దావీదు. అది దేవుడు దావీదు గద్దించడం కానీ దేవుడే గద్దించాడు. వాస్తవానికి బైబిల్ చరిత్రలో దావీదు చరిత్ర చూస్తే దావీదుకి మొట్టమొదటి భార్య ఎవరు? మీకాలు. మొట్టమొదటి భార్య ప్రేమించి ఆమె ప్రేమిస్తే ఈమె చేసుకున్నాడు. దావీదు భార్య అని బైబిల్లో రాయబడ్డా ఆమె గురించి. చూసారా? ఎవరో భార్యను తెచ్చి దగ్గర పెట్టుకుంటే ఆమెకు దేవుడు బిడ్డనిచ్చాడు. సొలొమోను ఎవరు? పరాయి వారి భార్య. పరాయి వారి భార్యకి దేవుడు బిడ్డనిచ్చాడు. ఎందుకని? ఉన్న భార్య పనికి మాలింది. అందుకని దేవుడు పరాయి వారి భార్యని దావీదు సంతతిని పెంచాలని, దావీదుకి దేవుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలని ఆమెను తీసుకొచ్చి అడ్డుపెట్టి బిడ్డని ఏర్పాటు చేశారు. అసలు దేవుని ఆలోచన వేరు. మీకాలు మరణించేంత వరకు కానుక లేకుండా బిడ్డను కనకుండా ఉండిపోయింది. కారణం ఏంటి తెలుసిన? దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా తీవ్ర స్థాయిలో ఆరాధిస్తున్న మనిషిని వంచన చేసి మాట్లాడి. మనం ఏం గుర్తించాలంటే ఈ వాక్యంలో దేవుని సన్నిధిలో మనం ఆయన్ని సేవించేటప్పుడు మనం తీవ్రంగా ఆత్మయందు తీవ్రత, ఆత్మ ఉద్రేకాన్ని ఆపకుండా ఎవరో చూస్తారు ఎగ్జామ్ చేస్తారు అని నీలో నిన్ను రెచ్చగొడుతున్న ఆత్మని నువ్వు చల్లార్చి కూర్చుంటే నేనేం చెప్పలేదు. ఆత్మ నిన్ను ఎంతగా ఉప్పొంగేటట్లు చేస్తే, నువ్వు అంతగా ప్రభుని సేవిస్తే నిన్ను హేళన చేసిన వాళ్ళు నోళ్ళు మూయిస్తాడు. మీకాలు గర్భం మూయబడిపోయింది. ఆమె బ్రతికినంతకాలం బిడ్డలు లేరాకి లేకుండా చచ్చిపోయింది. కనుక ఈ రాత్రి మనం ఏం తెలుసుకోవాలంటే ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించి. మనం దేవుడిని ఎలా సేవించాలంట? ఊరికే కాదు. కొంతమంది పాటలు పాడేటప్పుడు తిరిగితే అక్కడ చూపిస్తారు, ముందెత్తుతారు, యెహోవా నీ నామము అనగానే ఇక అనుకున్న వాళ్ళు ఎత్తుకుంటారు. ఇక ఎత్తుకోండి మేము సరే, ఇక మీరే పాడుకోండి, ఇక మీరే పాడుకొని ముగింపు అంతా ఇక పక్కన కానీ పేరు ఎవరు కూర్చుంది, ఎవరు పాడినట్టు దేవుడికి ఇస్తారు. దాంట్లో ప్రఖ్యాతి ఎత్తుతాడు పాట, మధ్యలో ఆపేస్తాడు. నేను ముసలోడా, వాడు ముసలోడా? ఏమో నాకైతే మాడు గొంతు ఆరిపోతుంది. నేను మధ్యలో
కొద్దిగా నేను గొక్క తిప్పుకోవాలి, గొక్క తిప్పుకునే దానికి నేను పాట ఆడితే అసలు పాట అయిపోయింది. ఈ కొర పిల్లలు ఉంటారు, ఆగకుండా పాటలు రన్ చేస్తారు అనుకుంటే వీళ్ళు నాకంటే దారుణం అంటారు, ఇవన్నీ మాట అనుకుని కాము. ఆత్మయందు తీవ్రత, ఆత్మయందు ప్రభుని నేను నమ్ముకున్న మొదటి దినాల్లో పొలాల మీదకి వెళ్ళి నేను పెట్టే గొంతు మామూలు గొంతు కాదు, అంత గంభీరంగా పొలాల్లో ప్రతి మట్టి గడ్డకి వినబడేటట్టు గంభీరంగా పాడేవాడి పాట. వచ్చిన పాటే దేవా పాపిని, నాకు అప్పుడు క్యాసెట్లో వచ్చింది ఆ పాట. ఇక నా పాటలో ఆ ఒక్క పాట, ఆ వచ్చిన కొద్ది పాటే గంభీరంగా పాడిందే జనాలు వెళ్ళిందాక. పొలాలు ఖాళీ చేసి జనం అందరూ వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఆ వెళ్ళే వరకు ఇదే పాట రిపీట్ చేసే పాటలు రావుగా. ఆ 2 లైన్లు 3 లైన్లు పాటలే పాడి గొంతంతా పోయేది. జనం వెళ్ళిపోయిందాక పాడేవాడిని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మోకాలు వేసుకుంటారు. ఇట్టున్నాను నేను. ఎట్లా దేవుడికి స్తోత్రం. తీవ్రత, మన ప్రభుని సేవించేటప్పుడు ఎలా ఉండాలి? తీవ్రత, ఉద్రేకులు. ఎవరో తిడుతున్నప్పుడు మనం ఉద్రేకం పొందకూడదు. మనకి మన మీద నిందలు వేసేటప్పుడు మనం ఉద్రేకం చూపించకూడదు. మనల్ని అవమానపరుస్తున్నప్పుడు మనలో ఉద్రేకం రాకూడదు. మనం ప్రభు సన్నిధిలో ఆరాధించేటప్పుడు మన ఉద్రేకభరితము కావాలి. అప్పుడు మన ప్రభువుని సేవించేటప్పుడు మనం ఆత్మయందు తీవ్రత కలిగి మనం బలంగా ప్రభువుని సేవించాలి. ఎంత బలం కలిస్తే ఎరుకో గోడలు పడిపోలేదు. ఎరుకో గోడలు అంటే ఎలాంటివి? ఈరోజు టీవీలో చూపిస్తున్నారు. ఆ బెన్హార్ అనే ఒక ఆయన చూపిస్తా ఉన్నాడు. ఎరుకో కూలిపోయిన గోడలు చూపిస్తున్నాడు ఆయన. ఫోన్లో చూడండి, యూట్యూబ్లో. బెన్హార్ అనే ఆయన ఆ గోడలు, ఆ రాళ్ళు ఏమిటి, ఒక్కొక్క రాయి 1000 మంది పడి లేపిన లేకుండా రాళ్ళు. అంత బలమైన రాళ్ళతో ఆ దినాల్లో గోడను కడితే పైకి ఎంత ఎత్తుందో అంత లోపల పునాది ఉన్నది. ఎరుకో గోడకి అంత పునాది కలిగిన రాళ్ళని ఏ యంత్రం సహాయం లేకుండా ఇశ్రాయేలీలందరూ ఒకే చోట గుంపుగా నిలబడిపోయి వాళ్ళు గంభీరంగా ప్రభుని స్తుతించారంటే వాళ్ళు ఎంత తీవ్రంగా కేకలు పెట్టి ప్రభుని స్తుతించారు. ఆ శబ్దానికి గడగడగడగడమని పునాదులు అడుగులు పెట్టిన రాయి కూడా ఎగిరి బయటకు వచ్చి పడింది. ఎరుకో పునాదులు గోడలు పగిలిపోయినప్పుడు మన ఎదుటి చిన్న ఏమన్నా నిలబడతాయా? అయితే మనం ఎలా ఉండాలి? తీవ్ర స్థాయిలో ఉండాలి. మనం ప్రభువుని సేవించే ఆ పద్ధతి తీవ్రమైన స్థాయిగా ఉండాలి, తీవ్ర స్థాయిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎదుటి వాటిని జయించగలగడానికి అవకాశం. యేసునామములో పో అంటే పోదు దెయ్యం. యేసునామములో పో. కొంతమంది పెద్దగా అరవలేక చెప్పులు చాట తీసుకొని పో. పాపం ఆ మనిషి భర్త పక్కనే ఉంటాడు. ఆ మనుషులు ఏమనుకుంటాడు తెలిసిన? మనోడా కట్టుకున్న కానీ నేనే కొట్టుకునేది నా భార్యని, ఈ రకంగా చేతి పట్టేస్తున్నావు నువ్వు, నా కాళ్ళ ముందే పొరపాటు నీ దగ్గర ప్రార్థన పంపిపోతాను. నువ్వే పాస్టర్ కొడతారమ్మా. నా చిన్నప్పుడు పాస్టర్ కొట్టేవాడు జనాన్ని. దేవుని స్తోత్రం. అది భక్తి కాదు, భక్తి కాదు, భూత వైద్యులు చేసే పని. వాళ్ళే దెయ్యాలు ఆరాధిస్తారు కదా, వాళ్ళకి దెయ్యం పోక భయపెడతారు. మనం దేవుని శక్తి కలిగిన దేవుని అమ్మ ఒకసారి కదుకున్నది బాధ. దేవుని శక్తి ప్రభు మనకి ఇచ్చిన బలం ఎలాంటిదంటే మన చెయ్యి దేని మీద వేయకుండా ఇక్కడ ఉన్న చోట మీద నిలబడి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాల్సిన విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే
దానికి ప్రభావం అక్కడ కనబడిపోతుంది. దాని ప్రభావం అక్కడ కనబడుతుంది. మన మందిరం ముందు 11 గంటలకు లైవ్, ఇదివరకు 9 గంటలకు లైవ్ కదా. 9ంటికి లైవ్కి పైకి వెళ్తే కీ బ్యా మన అరుపులు కింద ఆ కాళ్ళు కోట్లు నిమిషాలు ఇది మంచి ఎదురే మనవను తెప్పించుకొని లేదంటాడు భార్యని పెద్ద కలుస్తూ ఉండేవి కావాలి. నేనేం తాగుబోతుని నేను తిడతా ఉంటున్నాను, తాగుబోతాడు. వాడికి కోపం ఉంది కావాలి లోపల. అయితే నన్నేం అనడు మొఖానికి వచ్చి లైవ్లోకి వెళ్ళంగా నాకు కింద గందరగోళం కలుస్తూ ఉంటాయి. ఆ మాటలన్నీ లైవ్లో మీరు కూడా చాలా సార్లు వినుంటారు. పిల్లలు బాగా గందరగోళం. ఇక ఏదో దేవుని కృపను బట్టి మనం 9 మార్చుకుని 11కి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది. పిల్లలు ఉన్నారు నా దగ్గరికి, పిల్లలు వచ్చి కూర్చుంటారు, లైవ్ పెట్టేటప్పుడు ముందు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ శబ్దం వెళ్ళాక కిందకి దిగెళ్ళి తాతయ్య పైన లైవ్ జరుగుతుంది, కొద్దిగా అరవమాకండి అని చెప్పేసి వస్తారు. సరేపా అంటారు. వీళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ అదే ఇన్నిసార్లు వెళ్ళి పిల్లలు చెప్పటం సరే అంటాం, మళ్ళీ మామూలే. ఒకరోజు బాగా తీవ్రంగా బాగా చేస్తుంటే నా మనసు బాధపడింది. నేను మళ్ళీ టైం మారుతాం మాట అని బాధపడింది. సరే ఆ రోజు ఎట్లా ఓర్చుకుందని అయిపోయింది. 2వ రోజు లైవ్ పడుతుంటే అట్లా అరుస్తుంటే పిల్లోడు ఒక జడ్జిమెంట్ సరే పిల్లోడు ఎట్టున్నాడు. వాడికి బాగా కోపం వచ్చినప్పుడు మాయా నీకెందుకైనా ముసలోడు గట్టిగా చెప్పేసి వస్తాను, వీడేది గట్టిగా చెప్పేసి వస్తాడంట. నేనన్నాను మీరు అటు చెప్పొద్దురా, అయిపోయింది. ఆయన గురించి మనం పచ్చిన ఊరు పట్టేసాం, అయిపోయింది. 12 గంటల ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు అంతే. కానీ అలా ఏమైంది, అన్స్పెక్టెడ్గా పడిపోయి ఇప్పుడు వెళ్ళాడు, మంచంలో ఉన్నాడు. ఏం పడిపోయింది తెలుసా? గొంతు పడిపోయింది. గొంతు అరుపు లేదు, ఇది మనం ప్రభువునందు మనం తీవ్రంగా ఉన్నప్పుడు మన చేతులకు మట్టి అంటాల్సిన పని లేదు. మనం దేని విషయంలో బాధపడతాము, వెంటనే ఆ బాధ మనం ఆరాధిస్తున్న దేవునికి రోషంగా మారింది. నా బిడ్డ బాధపడుతున్నాడంటే నా బిడ్డను బాధ పెట్టేది ఏమిటి అని ఆయన రోషగాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన వాడు బంగారు యేసయ్య అని పాటలు రాస్తున్నట్టు మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడు, రోషము కలిగిన వాడు. తన సేవకుడు తన బిడ్డలు మనసులో బాధపడుతున్నారంటే దేని బాధపడుతున్నారండు? మన చేతులు బాగానే ఉన్నాయి, కొట్టగలం, మనం కొడితే పైకి లేకూడదు. ఇక కానీ చేతులు బాగున్నా చేతులు ఈరు చేసుకున్నాం. ఎవరి కోసం? ప్రభు కోసం, దేవుని కోసం ఈరు చేసుకొని వాళ్ళు పెడుతున్న ఇబ్బందికి మనం మానసికంగా బాధపడతాం. మన చేతులు ఇరిగినాయని చేతులు లేని దేవుడు కదా. మన చేతులు ఇచ్చాడు కానీ ఆయన చేతులు బాగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు బాగానే ఉన్నాయి. ఆయన వచ్చి దిగాడంటే పరిస్థితి అట్టగా ఉంటుంది. మరి ప్రార్థన మొదలుపెట్టాం, ఆయన డాక్టర్ మళ్ళీ నేను మొదలుపెట్టాను. పిల్లలకి ఎవరు చెప్పలేదు కానీ నేను మొదలుపెట్టాను. 9 గంటలు ప్రార్థనలు కూర్చున్నాను. అప్పుడు నేను మొదలుపెట్టాను, అయ్యా లేపు నాయన. మనం ప్రభువునందు ఆత్మను తీవ్రత గలవారమై ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకొక వచనం ఉంది, దాని వరకు చదివించాలి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇది పరిశుద్ధులకి తగిన జీవితం. మనం ఏ విధంగా జీవించాలి? అలా జీవించినప్పుడు మేము పరిశుద్ధులం అని చెప్పుకునే దానికి అర్థం. వీటిలో ఏ ఒక్కటి కూడా మనం లేకుండా కొంచెం లైవ్ చూసారు, అది కూడా దీనికి సంబంధించిన సార్. అవి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఆపేమో అక్కడి నుంచి కింద
పొద్దునే చెప్పాను. ఇవన్నీ కూడా ఒక పరిశుద్ధమైన జీవితానికి అవసరమైన అర్హతలు అన్నమాట. ఇవి లేకుండా మనం పరిశుద్ధం కాదు. అందుకని వీటిని కలిగి మనం జీవించినప్పుడు రేపు మాకు ప్రభు రాకుండా వస్తుంది. మనల్ని ఆయన దగ్గరకు చేరకుండా అడ్డుపడేది కూడా ఇవి మనలో ఉన్నప్పుడు, లేకపోతే అడ్డుకుంటారు. మరి మనం ఎలా ఉండాలో మనకి తెలుసు. అతి కృప పరిశుద్ధాత్మలు మనందరికీ దయచేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం. మన ఆయన దైవజనుడు పౌలు గారి ద్వారా ఆనాడు సంఘాన్ని మీరు హెచ్చరించారు. అవే మాటలు ఈ రోజున సంఘాలకి కూడా మీరు సిద్ధపరిచి దాచి మమ్మల్ని రాత్రి హెచ్చరించారు. మా తండ్రి, మేము వ్యర్థముగా సేవించేవారం కాకుండా ఆత్మీయందు తీవ్రత గలవారని మీరు మా ఎడలో చూపిన ప్రేమ, కనికరం ఇవన్నీ మా హృదయాల్లో పెట్టుకొని కృతజ్ఞత భావన కలిగి ఆత్మయందు తీవ్రత గలవారమై మిమ్మల్ని సేవించే భాగ్యం మాకు దయచేయండి. సహోదర ప్రేమలో ఏ విధమైన కపటం లేకుండా నిండు పరిపూర్ణమైన మనసుతో మేము ఇతరులను ప్రేమించే విధంగా మమ్మల్ని బలపరచండి. అయ్యా, మాకంటే తక్కువగా నీ సన్నిధిలో వాడబడుతున్నప్పటికీ వారిని ఘనపరిచి సన్మానించమని నీ వాక్యం చెప్తాను. అంటే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం మీ మనసులో లేదు నాయన. అందుకని మేమంతా సమానులు, సమానత్వం కలిగిన వారు జీవితం జీవించాలి. ఆ విధమైన మనస్తత్వాలు ఈ రోజున మా సంఘమే కదయ్యా, ప్రతి సంఘములో మీరు ఉంచి మహిమ, ఘనత, ప్రభావం పొందమని ఈ రాత్రి మాటలు ఈ కుటుంబానికి కూడి వచ్చిన బిడ్డలకు దీవెనకరంగా వచ్చు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.